మన చిన్నప్పుడు అందరి ఇళ్లలోనూ అన్నం అనేది వాచుకునే తినేవాళ్ళం కదా. కానీ ఎప్పుడైతే ఎలక్ట్రికల్ కుక్కర్స్ వచ్చాయో క్రమంగా అందరూ వాటికి షిఫ్ట్ అయిపోయారు. మన జనరేషన్, మన అమ్మలు, మన అమ్మమ్మలు, నానమ్మలు వాళ్ళు కూడా షిఫ్ట్ అయిపోయారు చాలా వరకుని. కానీ అన్నం అనేది వాచుకుని తింటేనే హెల్త్కి మంచిది. సో నేను చాలా వరకు మా ఇంట్లో పాత పద్ధతులకి షిఫ్ట్ అవ్వడానికి చూస్తున్నాను. 1 సంవత్సరంన్నర నుంచి నేను మా ఇంట్లో 2 పూట్ల అన్నం అనేది వార్చే తీసుకుంటున్నాను. నేను అనేది ఆ అన్నము ఎలా సింపుల్గా చేసుకుంటున్నానో ఆ వార్చే పద్ధతి అనేది నేను ఇప్పుడు మీకు చూపించాలనుకుంటున్నాను. కష్టమైతే ఏమీ కాదండి. ఎలక్ట్రికల్ కుక్కర్లో పెట్టిన దానికి దీనికి ఏమీ పెద్ద కష్టమేమి ఉండదు. ఇంకా క్లీనింగ్ పోల్చుకుంటే నార్మల్గా చేసిన ప్రాసెస్లో క్లీనింగ్ చేసుకోవడమే ఈజీ ఈ కుక్కర్ని క్లీన్ చేయడం కన్నా. సో అది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. నమస్తే, నా పేరు మధు, మీరు చూస్తున్నారు మ్యాజిక్ క్రాఫ్ట్ వర్క్స్ యూట్యూబ్ ఛానల్. అన్నం వండడం కోసం ఒక చిన్న సైజు స్టీల్ తిప్పాల, దాని మీద సరిపడే మూత అండ్ అన్నం వాచడానికి ఒక చిన్న స్టీల్ గిన్నె, 1 కప్పు రైస్ తీసుకున్నాను నేను. ఇప్పుడు నీళ్ళతో ఈ బియ్యాన్ని శుభ్రంగా కడిగేసుకుందాం. ఇక్కడ నేను వేళ్ళతో చూపిస్తున్నాను కదా, అంతవరకు నేను ఇక్కడ నీళ్లు వేస్తాను అనమాట. ఇన్నే నీళ్లు పోయాలి అన్న మెజరింగ్ ఏమీ లేదండి. నేను రోజు వండుతాను కాబట్టి నాకు ఎంతవరకు నీళ్ళు పడతాయో తెలుస్తుంది. సో జస్ట్ అసలు ఎన్ని నీళ్ళు పడతాయో నేను కప్స్తో చూపిస్తాను. మనం ఎలక్ట్రిక్ కుక్కర్లో కానీ ప్రెషర్ కుక్కర్లో కానీ పెడితే ఖచ్చితంగా మెజర్మెంట్ ప్రకారం నీళ్ళు వేయాలి కదా. కొంచెం ఎక్కువ తక్కువ అయినా సరే ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ఇలా మనం అన్నం వార్చడం వల్ల కొంచెం నీళ్ళు ఎక్కువైనా సరే ఇబ్బంది ఏమి ఉండదు. సో నార్మల్గా నేను కౌంట్ చేసి చూస్తే 1 కప్ రైస్కి నేను చెప్పిన ఆ కొలత ప్రకారం 8 కప్పుల నీళ్లు పట్టాయి. ఇంకా ఈ తిప్పాలని తీసుకుని మనం స్టవ్ మీద పెట్టేసుకుంటే సరిపోతుంది. నేను వచ్చేసి మీడియం ఫ్లేమ్లో కుక్ చేస్తానండి. ఒక 40 మినిట్స్ వరకు పడుతుంది. సో 5లో పెడతాను. ఇక్కడ చూపిస్తున్న ఇండికేషన్ ప్రకారం 5లో పెడుతున్నాను. ఇక టైం చూస్తే 5:40 అయింది. సో అసలు ఎంత టైం పడుతుందో చూపిస్తాను. అండ్ నేనైతే మూత వేయనండి. మూత వేస్తే ఆ నీళ్ళు అనేవి బయటకు పొంగుతూ ఉంటాయి, స్టవ్ అంతా ఖరాబ్ అవుతుంది, మళ్ళీ కడుక్కునే పని అది పడుతుంది అన్నమాట. సో వన్స్ కుకింగ్ అయిపోయాక నేను ఒకసారి చెక్ చేసుకుంటాను రైస్ అనేది మేము తినే ప్రకారం ఉడికిందా లేదా అనేది. కొంచెం మంది కొంచెం గట్టిగా తింటారు, కొంచెం మంది మెత్తగా తింటారు కదా. సో ఇంతే టైం ఉడకాలి అని ఏమీ లేదు. మనం ఎలా తింటున్నామో దాని ప్రకారం ఒకసారి రైస్ని పట్టుకొని చూసుకొని దాని ప్రకారం అలా మూత పెట్టుకొని జాగ్రత్తగా మీద ఏమి పడకుండా వాచ్ చేసుకోవడమే. అండ్ వార్చే గిన్నె వచ్చి మనం ఏదైతే తెప్పాలు వాడుతున్నామో దాని మెజర్మెంట్కి తగ్గట్టు ఉండాలి. ఇక్కడ నేను యూజ్ చేసే గిన్నె ఆల్మోస్ట్ సరిపోయింది, బట్ ఇంకొంచెం చిన్నగా ఉంటే బెటర్ అనిపిస్తుంది నాకు. మూత కూడా ఆ తెప్పాలకి సరిపడా ఉండాలి, అప్పుడు మనం వార్చాక రైస్ అనేది బయటికి పడకుండా ఉంటుంది. అండ్ ఇలా వార్చాక ఒక 15 నిమిషాలు వదిలేస్తే మొత్తం గంజి అంతా సెపరేట్ అయిపోతుంది, ఆ గిన్నెలోకి వచ్చేస్తుంది. సో ఇంత గంజి కలెక్ట్ అయింది. అండ్ అన్నం అయితే చాలా పొడి పొడిగా ఉంటుందండి. ఎలక్ట్రికల్ కుక్కర్లో ఇలా తినేవాళ్ళు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, టేస్ట్ అనేది చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇది తిన్నాక మనకి మళ్ళీ ఎలక్ట్రికల్ కుక్కర్లో తినాలనిపించదు. ఒకవేళ ఎప్పుడైనా మనం తిన్నా సరే మనకి టేస్ట్ తెలిసిపోతుంది, అన్నం సాగుతున్నట్టు ఆ గంజితో ఉన్న ఫ్లేవర్ అనేది మనకి బాగా తెలుస్తుంది. సో నేను ఇలా తినడం స్టార్ట్ చేశాక ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు ఎలక్ట్రికల్ కుక్కర్లో తింటే నాకు అంతగా నచ్చదు. అండ్ తెలిసిపోతుంది అన్నమాట, ఇందులో గంజి ఉంది, అదే గంజితో కుక్ చేసిన గంజి అనేది సెపరేట్ చేయలేదు, బాగా తెలిసిపోతుంది. టేస్ట్ అయితే బాగుంటుంది. అండ్ పిల్లలకు కూడా ఇలా చేయడం వల్ల మెత్తగా ఉంటుంది, పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. క్లీనింగ్ వచ్చేసి నేను ఈ 3 వస్తువులని క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. అన్ని వస్తువులు ఎలా క్లీన్ చేసుకుంటున్నానో అలాగా. అండ్ కుక్కర్లో వండితే మాత్రం కుక్కర్ని క్లీన్ చేసుకోవాలి, నీళ్లు పడకుండా చూసుకోవాలి, లోపల పెట్టే గిన్నె మూత అన్నీ శుభ్రం చేసుకోవాలి. అండ్ ఇంకొకటి కుక్కర్స్ వచ్చేసి అల్యూమినియం ఉంటాయి, నాన్ స్టిక్ ఉంటాయి, అవైతే హెల్త్కి కూడా అంత మంచిది కాదు కదా. అండ్ అందులో కుక్ చేసే ప్రాసెస్ కూడా హెల్త్కి అంత మంచిది కాదంట. మనం అన్నం స్లోగా కుక్ చేసి తీసుకుంటేనే మంచిదట.
వీడియో చూశారు కదా, మీకు కనుక ఈ వీడియో యూజ్ అయినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీకు గనక ఇంకా నేను ఫాలో అయ్యే పాత పద్ధతులు తెలుసుకోవాలనుకుంటే మాత్రం దాన్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మన మ్యాజిక్ క్రాఫ్ట్ వర్క్స్ యూట్యూబ్ ఛానల్కి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఉపయోగపడే వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.